నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎనిమిదవ రోజు కంచర్లపాలెం గ్రామం నుండి కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. ముప్పై 39వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన అంగన్వాడీలు. భూ హక్కు చట్టంపై చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఈ నెల 21వ తేదీ తెనాలిలో మాయాబజార్ నాటక ప్రదర్శన జరగనుంది. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్య చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ నిర్వహణలో ప్రముఖ పౌరాణిక నాటక సంస్థ సురభి కళాకారులచే కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఆదివారం సాయంత్రం 6 గంటలకు మాయాబజార్ నాటక ప్రదర్శన ఉంటుందని, భారీ సినీ సెట్టింగ్లతో అనుభవజ్ఞులైన కళాకారులచే ప్రదర్శించే ఈ నాటికను ప్రతి ఒక్కరూ వీక్షించాలని శ్రీ సాయి సంతోష్ నాట్య మండలి ఆర్గనైజర్ సురభి సంతోష్ తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటిక పోటీలు కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తృతీయ జాతీయ స్థాయి నాటక పోటీలు వచ్చే నెల 19 నుండి 22వ తేదీ వరకు మన కళాక్షేత్రంలో జరగనున్నవి. 4 రోజుల పోటీలకు రకరకాలైనటువంటి నాటకాలు, ఇప్పటికే నంది అవార్డులు గెలుచుకున్నటువంటి నాటకాలు ఇక్కడ ప్రదర్శింపబడుతున్నాయి. నంది నాటకాలు మనం ఎక్కడ ఈ నాటకాలను మనం చూసే అవకాశం లేదు కనుక ఆ అవకాశాన్ని మన తెనాలి పట్టణ ప్రజలకు కల్పించాలని మన తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అట్లాగే ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ వారు సంకల్పించి ఈ కార్యక్రమాల తెనాలి ప్రేక్షకుల కొరకు ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా రేపు 21వ తేదీ జరగనున్నటువంటి కార్యక్రమాన్ని మరి కార్యదర్శి గరికపాటి సుబ్బారావు గారు తెలియజేసినట్టుగా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కళా ప్రదర్శనలకు ఇచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. సమావేశంలో ఆరాధ్యుల కన్నా గరికపాటి సుబ్బారావు, అయినాల మల్లేశ్వరరావు, లక్కరాజు లక్ష్మణ శాస్త్రి, కన్నా కోటేశ్వరరావు, నిరీక్షణరావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో ప్రముఖ పౌరాణిక సంస్థగా కీర్తింపబడుతున్న సంస్థ సురభి. అటువంటి సంస్థతే మన పట్టణంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్ థియేటర్స్ వారి నిర్వహణలో 21/1/24వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మాయాబజార్ అనే పెద్ద గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుపులకు నిశ్చయించాం. మరి ఎప్పుడు కనీవిని ఎరిగినటువంటి భారీ సెట్టింగులతో సురభివాడ నాటకం అంటే మీ అందరికీ తెలుసు. అటువంటి సురభివాడ నాటకాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మారిస్పేట 2 గేట్ల మధ్యలో దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని నార్త్ డామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అత్తోట విద్యాసాగర్ ఆధ్వర్యంలో వచ్చిన విద్యార్థులు డాన్సులు చేసి అందరినీ అలరించారు. ముఖ్య అతిథులుగా కొత్త హరికుమార్ పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అత్తోట హేమలత, అత్తోట రత్నశేఖర్, విజయ్ కుమార్ గాంధీ, కోటేశ్వరరావు, ప్రవీణ్, ఆలపాటి సుధీర్, టీచర్స్ మరియు తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. యూనివర్సిటీ స్టూడెంట్స్, దాంతోపాటు కొంతమంది స్టాఫ్ కూడా ఉన్నారు. మన భారతదేశానికి వీళ్ళు ఈ సర్వీస్ లెర్నింగ్ ట్రిప్ ద్వారా వచ్చారు. ఇది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ఇంత చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. దీని ద్వారా అనేక మందికి మేము సేవ చేస్తూ ఉన్నాం. మరి మీరంతా ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది. ఈ ఫెస్ట్ కోసం ఆస్ట్రేలియా నుంచి మరి స్టూడెంట్స్ అందరూ మన ఇండియన్ కల్చర్ చూడటానికి స్కూల్ గురించి తెలుసుకోవడానికి వచ్చారు. స్కూలు ఈ 10-15 డేస్ వీళ్ళు ఇక్కడ ఉండి టీచర్స్ అందరికీ ఆ పిల్లలకి లెసన్స్ నేర్పించారు, తర్వాత యాక్టివిటీస్ నేర్పించారు. అంత దూరం దేశం నుంచి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఇండియాలో అనేది ఆ ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ చెప్పడానికి అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంబేద్కర్ రాజ్యాంగ విలువలను కాపాడే పాలకులు ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని, కానీ జగన్ పాలన మాత్రం దానికి పూర్తి విరుద్ధమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 8వ రోజు కంచర్లపాలెం ఆటోనగర్ సోమసుందరపాలెం మీదుగా తేలపూరులు గ్రామం వరకు కొనసాగింది. జగన్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దళితుల పట్ల అంబేద్కర్ సాక్షిగా జగన్ ప్రజా సంకటంగా మారి సామూహిక అన్యాయంతో సమాధి చేసిన పరిస్థితి ఉందని, అంబేద్కర్ దేశంలో ఉన్న దళితులు గిరిజనుల కోసం తన జీవితాన్ని అర్పించారు. మరి రాష్ట్రంలోనే ఉన్న దళితుల కోసం నువ్వేం చేశావు, ఒక్కటన్నా చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు దళితుల ఓట్లు దోచుకోవడం కోసమే అంబేద్కర్ విగ్రహావిష్కరణని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నప్పుడే అంబేద్కర్కి ఇచ్చిన గౌరవం ఏ పాటితో అర్థమవుతుందని, రాష్ట్రంలో కులతత్వం మతతత్వం మధ్యనే కాకుండా ఆఖరికి కుటుంబంలో ఉన్న భార్యాభర్తల మధ్య కూడా గొడవ పెట్టగల ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళే స్వయంగా సామాజిక అన్యాయానికి పునాది వేసినటువంటి సమాధి చేసినటువంటి సందర్భంగా మనందరం కూడా భావించవచ్చు. ఆనాడు అంబేద్కర్ గారిని అడిగారు, భారత రాజ్యాంగ కర్తవ్య నువ్వు, అతిపెద్ద రాజ్యాంగాన్ని ఏర్పరిచినటువంటి నాయకుడివి,
రాజ్యాంగం పట్ల ఈ దేశంలో ఏ రకంగా ఉంది ఈ యొక్క భారత రాజ్యాంగం అని చెప్పి మాట్లాడటం, ప్రశ్నించిన సందర్భంలో మరి ఈరోజు ఆయన అన్న మాటలు మరలా గుర్తుకొస్తూ ఉన్నాయి. రాజ్యాంగం ఎట్లా చేశామనేది కాదు, రాజ్యాంగాన్ని ఎంత మంచిగా అమలు చేస్తున్నాం, అప్పుడే ఈ యొక్క భారత రాజ్యాంగానికి గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నోటితో మాట్లాడి నుసటితో వెక్కిరించేలాగా ఈ రోజున దళితుల పరిస్థితి, ఏ అట్టడుగునున్న ప్రజానీకం కోసం అందరూ కూడా సమానంగా జీవించాలి, సామాజిక రుగ్మతలను తొలగించాలి, అగాధాలను తొలగించాలి, అరాచక పాలకత్వాన్ని నాశనం చేయాలి ప్రజాస్వామ్యం ద్వారా అని భావించినటువంటి నవయుగ భారత రాజ్యాంగ కర్త అయినటువంటి విగ్రహాన్ని ఈ రోజున చాలా పెద్దది ఏర్పరిచి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా బలవంతంగా ఆ సమావేశానికి పిలిపించుకున్నంత మాత్రాన రాజ్యాంగ కర్తకి గౌరవించినట్లు కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతడుగు విగ్రహాన్ని కట్టామనేది కాదు, ఎంత గౌరవం ఇచ్చామనేది ఈనాడు సమాజానికి అవసరం. ఏ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన యొక్క జీవితాన్ని అర్పితం చేశాడో వారికి నువ్వు చేసిన న్యాయం ఏమిటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే విదేశీ విద్యకి అత్యున్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి జ్ఞానవంతుడైనటువంటి ఆయన అంబేద్కర్ గారి పేరు పెడితే చాలా సునాయాసంగా ఆయన పేరు తీసేసి నువ్వు పెద్ద జ్ఞానవంతుడు అని విజ్ఞానవంతుడు అని ఈ సమాజాన్ని అవోహం పట్టినవాడు అన్నట్టుగా నీ పేరు ఎప్పుడైతే పెట్టుకున్నావో నువ్వు ఇచ్చినటువంటి గౌరవం అంబేద్కర్ గారికి ఏమిటి అనేది కూడా అర్థమైనటువంటి సందర్భం నన్ను గుర్తు చేస్తా ఉన్నా. దళితుల పట్ల నీకు ఏ రకమైనటువంటి న్యాయం చేశావనేది అంబేద్కర్ సాక్షిగా ఇవాళ విగ్రహాన్ని నువ్వు ఓపెన్ చేయడానికి అనర్హుడివి అని చెప్పి చెప్పడానికి ఇది ఒక్కటి చాలు అని చెప్పి నీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, కులతత్వాన్ని, మతత్వాన్ని, వర్గతత్వాన్ని కుటుంబంలో కూడా భర్తకి భార్యకి తగాదా పెట్టే వాడు ఎవడయ్యా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు ఒక చిన్న విరామం.